హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కొంచెం వీడియోస్ అప్డేట్ చేయడం లేట్ అవుతుంది. ఇప్పటి నుంచి కరెక్ట్గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 2కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి డౌట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో కన్నర్ కోట అండ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి నీట్ యూజీ వాళ్ళకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. దాంతోపాటు కన్నర్ కోటలో ఎవరైతే రీటైన్ పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రౌండ్ 2కి సంబంధించి క్లియర్ వేకెన్సీ ఎంత ఉండొచ్చు, సో క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి లేవు కదా, అసలు అప్గ్రేడేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, దాంతోపాటు రౌండ్ 2కి సంబంధించిన కన్నర్ కోట రిజల్ట్ అనేది ఎప్పుడు రావచ్చు అండ్ రౌండ్ 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అనేది ఈ పాయింట్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో లెంతీ ఉండొచ్చు, మొత్తం చూస్తే మీకు పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది. స్టార్టింగ్లో చెప్పాం కదా, మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, విజన్ అప్డేట్ డాట్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తామని. యాక్చువల్గా వెబ్సైట్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఇప్పుడున్న పొజిషన్లో అండ్ వెబ్సైట్ అనేది ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా యూజ్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయండి, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నది అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, ఇప్పటికైనా తెలుసుకోవాలి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనుకుంటే, బీడీఎస్ ఆయుష్ రిలేటెడ్ తెలుసుకోవాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు, దాని తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. సో ఫ్రెండ్స్, మనకు ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి రీటైన్ క్యాండిడేట్ లిస్ట్ ఇచ్చారు. ఓకేనా, రీటైన్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎంతమంది అంటే దాదాపుగా 830 మంది. ఈ 830 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఇంకా కాలేజ్ వైజ్ అప్గ్రేడేషన్ ఉండదు. ఏదైతే కాలేజ్ వచ్చిందో, ఇప్పుడు జీవీపీటీ వచ్చింది కదా ఈ పర్టికులర్ క్యాండిడేట్కి, ఈ క్యాండిడేట్ ఇక్కడే చదవాలి. ఎంబీబీఎస్ ఇక్కడ చదవడానికే, ఇంకా వీళ్ళకి అప్గ్రేడేషన్ లాంటిది ఏమీ ఉండదు. కాలేజ్ నుంచి కాలేజ్కి అప్గ్రేడేషన్ ఉండదు, కానీ విత్ ఇన్ ద కాలేజ్లో అప్గ్రేడేషన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఓకేనా, సో 830 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా 132 మెంబర్స్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు. మనకు నాట్ రిపోర్ట్ లిస్ట్ ఇచ్చారు అంటే డైరెక్ట్గా మనకు 830 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాండిడేట్స్ ఎవరికి కొత్త కాలేజీలో సీట్లు రావు. సో కాబట్టి కొత్తగా గుడ్ న్యూస్ ఏంటంటే 132 మంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా 132 మంది క్యాండిడేట్స్కి ఆంధ్రప్రదేశ్లో సీట్ అనేది వస్తుంది. ఈ 132 మంది ఎవరైతే నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వీళ్ళు మళ్ళీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. కాబట్టి వీళ్ళ ప్లేస్లలో అంటే అవే ఎగ్జాక్ట్ ప్లేసెస్ కాదు, సో వీళ్ళ ప్లేస్లలో కొత్తగా 132 మంది క్యాండిడేట్స్కి రౌండ్ 2లో సీట్ వస్తుంది. ఇది నాట్ రిపోర్టెడ్ లిస్ట్, అంటే ఫ్రీ ఎగ్జిట్ అయిన వాళ్ళు, నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ అందరినీ కలుపుకుంటే మనకు 132 సీట్స్ ఉన్నాయి, డైరెక్ట్ సీట్స్. అన్న మరి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, అసలు ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి, ఎన్ని సీట్స్ ఇప్పుడు రిమైనింగ్ వేకెంట్గా ఉన్నాయి, సో వాటి కథ ఏంది? సో ఇప్పుడు మీరు ఇది చూసేది మనకు సంబంధించిన ఏదైతే ఉందో నాట్ రిపోర్ట్ లిస్ట్. సో దీనిలో చెక్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ అడ్మిషన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో ఈ అడ్మిషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వేకెన్సీస్ అన్నమాట. ఓకేనా, అడ్మిషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేకెన్సీ అసలు చాలా క్యాస్ట్ వైజ్ ఎక్కడా కూడా మనకు పెద్దగా కనిపించట్లేదు. సో క్యాస్ట్ వైజ్ కూడా నేను ఎక్కడ నోట్ చేయలేదు. సో కేవలం మనకు 132 సీట్సే కాబట్టి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో 132 ప్లస్ సీట్స్ మాత్రమే ఫిల్ చేస్తారా? మరి మనకు అసలు ఎన్ని సీట్స్ ఫిల్ చేస్తారు అంటే, ఇప్పుడు క్లియర్ వేకెన్సీ అంటే నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ కాబట్టి రౌండ్ 2 క్లియర్ వేకెన్సీ ఏంటంటే 132 అనేది కన్ఫర్మ్. ఇంకా ఈ 132 సీట్స్ కొత్తగా ఫిల్ అయ్యేవి కన్ఫర్మ్. అసలు యాక్చువల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్లో సీట్స్ అంటే 3879 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, 3879 ఉన్నాయి. దీంట్లో 2072 సీట్స్ ఏమో ఏయులో ఉన్నాయి. ఓకే, ఎస్వీలో వచ్చేసరికి మనకు 1533 సీట్స్ ఉన్నాయి. ఓకే, దాంతోపాటు స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో 149 సీట్స్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా మనకు 75 సీట్స్ నిమ్రాలో, 50 సీట్స్ వచ్చేసరికి ఫాతిమాలో ఉన్నాయి. అంటే మనకు టోటల్గా ఉన్న సీట్స్ ఎన్ని అంటే 3879 సీట్స్ ఉన్నాయి. 3879 సీట్స్ ఉన్నాయి. ఈ 3879 సీట్స్లలో మనకు ఫిల్ అయిన సీట్స్, రౌండ్ 1 ఫిల్డ్ సీట్స్ ఏంటంటే 3507 సీట్స్. ఓకేనా, 3507 సీట్స్. అంటే మనకు రిమైనింగ్ వేకెంట్గా ఉన్న సీట్స్ ఎన్ని? 372 సీట్స్ అనేవి ఫిల్ అవ్వలేదు. నాట్ ఫిల్డ్ సీట్స్ అనేవి మనకు 372 సీట్స్ ఉన్నాయి. సో ఈ 372 సీట్స్లలో మనకి ఏమేమి సీట్స్ ఉన్నాయంటే పీడబ్ల్యూడి, ఎన్సిసి,
క్యాప్, పిఎంసి, స్పోర్ట్స్. సో ఇలా సీట్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ సీట్స్ ఉన్నాయి. ఎన్సిసి సీట్స్ కన్వర్ట్ అవ్వవు, క్యాప్ సీట్ కన్వర్ట్ అవ్వవు, పిఎంసి సీట్స్ కన్వర్ట్ అవ్వవు, స్పోర్ట్స్ సీట్స్ కన్వర్ట్ అవ్వవు. ఆ రెస్పెక్టివ్ స్పెషల్ కేటగిరీ ఏదైతే ఉంటుందో వాటిలోకి వెళ్ళిపోతాయి. పీడబ్ల్యూడి సీట్స్ ఏవైతే ఉన్నాయో, పీడబ్ల్యూడి సీట్స్ అనేవి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ తో ఫిల్ అయిన తర్వాత రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు రెస్పెక్టివ్ క్యాస్ట్ లోకి కన్వర్ట్ అవుతాయి. అయితే ఆ కన్వర్షన్ ఎలా ఉంటుంది అనేది ఏ మెంటర్ చెప్పలేడు, ఎవ్వరు చెప్పలేరు. ఒక మాన్యువల్ గా చేయడం అనేది కుదరదు. సో కాబట్టి ఈ పాయింట్ మనకు కుదరదు కాబట్టి మనకు అన్ఫిల్డ్ సీట్స్ 372 ఉన్నాయి. సో ఈ అన్ఫిల్డ్ సీట్స్లలో మనకు 102 సీట్స్, ఓకేనా, 102 సీట్స్ మైనారిటీ సీట్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ 102 అనేది డైరెక్ట్ మైనారిటీ. నిమ్రా, ఫాతిమాలో 102 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, ఇవి తీసేస్తే మనకున్న క్లియర్ వేకెన్సీ, జనరల్ గా అందరుండే క్లియర్ వేకెన్సీ 272, ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీ, పీడబ్ల్యూడి అన్ని కలుపుకొని. దాంతో పాటు మనకు నాట్ రిపోర్టెడ్ వచ్చేసరికి 132. ఓకేనా, సో మనకు క్లియర్ గా ఉన్న వేకెన్సీ 404 వేకెన్సీస్, 404 జనరల్ వేకెన్సీస్ అండ్ 102 మనకు మైనారిటీ వేకెన్సీస్. అంటే దాదాపుగా మనకు 506 సీట్స్. ఓకేనా, 506 సీట్లు అనేవి రౌండ్ 2లో ఉంటున్నాయి. అంటే కొత్తగా 506 మంది క్యాండిడేట్స్ కి ఆంధ్రప్రదేశ్లో ఏయూ అండ్ ఎస్విలో సీట్లు రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది క్లియర్ వేకెన్సీ మన దగ్గర ఉన్న, ఇది క్లియర్ వేకెన్సీ. 2 క్లియర్ వేకెన్సీ ఎంత? 504. సో దీంట్లోనే ఏపీ యుఎన్ఆర్, ఏయూ లోకల్ వాళ్ళు, ఎస్వి లోకల్ వాళ్ళు, ఎన్సిసి, పీడబ్ల్యూడి, క్యాప్, పిఎంసి, స్పోర్ట్స్, దాంతోపాటు మనకు మైనారిటీ క్యాండిడేట్స్. క్లియర్ వేకెన్సీ ఎంత? 504 క్లియర్ వేకెన్సీ. ఓకేనా, సో ఇక్కడ అన్న మరి 504లో సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే, రౌండ్ 2కు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అనేది ఏపీ వాళ్ళు రిలీజ్ చేయరు. ఎక్కడెక్కడ సీట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎవరికి పోతుంది ఏంటనేది రిలీజ్ చేయరు. ఒకవేళ సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇచ్చినా కూడా మీకు అర్థం అవ్వదు. ఒకవేళ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చినా కూడా సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం జరగదు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు వీళ్ళందరూ రీటైన్ క్యాండిడేట్స్ కదా, ఆల్మోస్ట్ 830 మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళు రీటైన్ క్యాండిడేట్స్ కదా. నేను ఏం చెప్పాను ఫస్ట్ లో, వీళ్ళు ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్ కదలరు. ఇప్పుడు కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంది కదా, ఈ కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి కర్నూలు మెడికల్ కాలేజ్ కదలడు. ఇంకా కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి వేరే కాలేజ్కి వెళ్ళడానికి లేదు, అదే కాలేజ్లో ఉంటారు. వీళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టారు, అప్గ్రేడేషన్ ఉండదు. మరి వీళ్ళని ఏం చేస్తారంటే విత్ ఇన్ ద కాలేజ్ లోనే అప్గ్రేడ్ చేస్తారు, విత్ ఇన్ ద కాలేజ్ లోనే అప్గ్రేడేషన్ చేస్తారు. ఎలా విత్ ఇన్ ద కాలేజ్ అప్గ్రేడేషన్ చేస్తారంటే, ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఉన్నారు కదా, సో ప్రణీత్ అనే క్యాండిడేట్ ఓసీ కోటాలో ఏపీయూఆర్ లో వచ్చింది. ఓకేనా, ఈ అబ్బాయి ఎలిజిబుల్ అయ్యేటి ఏమేమి ఉంటాయంటే, అండర్గ్రేడ్ కోటా, లోకల్ కోటా రెండు ఉంటాయి. కానీ ఈ అబ్బాయికి సీట్ ఎక్కడ వచ్చింది? ఏపీయూఆర్ లోనే వచ్చింది. అంటే ఈ అబ్బాయి ఇంకా అప్గ్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. అసలు ఇంకేం అప్గ్రేడ్ అవుతారు? మళ్ళీ అప్గ్రేడ్ అయితే ఏపీయూఆర్ లోకి అప్గ్రేడ్ అవుతాడు. ఓకేనా, ఏపీయూఆర్ లోకి అప్గ్రేడ్ అవుతాడు. కానీ ఇక్కడున్న క్యాండిడేట్ చూడండి, 670 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ కేఎంసి, ఓకేనా, కర్నూలు మెడికల్ కాలేజ్ లో ఎస్వియు కోటాలో ఓసీ ఫీమేల్ లో సీట్ వచ్చింది. ఓకేనా, ఎస్వియు కోటాలో ఓసీ ఫీమేల్ లో సీట్ వచ్చింది. ఈ క్యాండిడేట్ ఇంకా మూవ్ అవ్వడానికి వేటి ఛాన్సెస్ ఉంటాయంటే, ఓసీ ఏపీయూఆర్ సీట్స్ ఉంటాయి కదా, ఏపీయూఆర్ సీట్స్ అంటే ఈ ఏపీయూఆర్ సీట్ వేకెంట్ అయింది అనుకోండి, ఈ పర్సన్ తో ప్రమేయం లేకుండా, పర్సన్ అప్గ్రేడేషన్ లేకుండా ఏం చేస్తారంటే పైకి మూవ్ చేస్తారు. పైకి మూవ్ చేసినప్పుడు ఏపీయూఆర్ సీట్ అనేది మనకు వేకెంట్ కనిపిస్తుంది సీట్ మ్యాట్రిక్స్ లో, కానీ అది కన్వర్ట్ అయ్యి ఎక్కడికి వస్తుంది అంటే ఓసీకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓసీ లోకల్ సీట్ వేకెంట్ అయింది, ఏపీయూఆర్ సీట్ కాస్త కన్వర్ట్ అయ్యి ఏపీ లోకల్ సీట్ అయింది. ఏపీ లోకల్ కింద ఎవరైనా బీసీడీ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ క్యాండిడేట్ ఉంటే బీసీడీ క్యాండిడేట్ పైకి మూవ్ చేస్తాడు, మెరిట్ క్యాండిడేట్ కాబట్టి పైకి మూవ్ చేస్తాడు. పైకి మూవ్ చేసినప్పుడు ఈ సీట్ కాస్త బీసీడీ అవుతుంది. ఓకేనా, ఈ సీట్ కాస్త బీసీడీ అవుతుంది. బీసీడీ అయినప్పుడు ఎక్కడ బీసీడీ క్యాండిడేట్ నెక్స్ట్ క్యాండిడేట్ ఉన్నాడని వెతుకుతారు. ఓకేనా, మనకు యాక్చువల్ సీట్ మ్యాట్రిక్స్ లో ఏపీ యుఎన్ఆర్ సీట్ కనిపిస్తుంది, అది కిందున్న క్యాండిడేట్ పైకి మూవ్ అయితే ఓసీ లోకల్ అవుతుంది. ఓసీ లోకల్ అనేది పైకి బీసీడీ క్యాండిడేట్ వెళ్తే సో బీసీడీ అవుతుంది. అంటే ఒక ఓపెన్ యుఎన్ఆర్ సీట్ అనేది కన్వర్ట్ అయ్యి క్యాస్ట్ కేటగిరీ లాగా కూడా కన్వర్ట్ అవుతుంది, సో ఈ క్యాస్ట్ కన్వర్ట్ అయ్యేటప్పుడు ఈ క్యాస్ట్ దగ్గర బీసీఏ నుంచి బీసీఈ వరకు, ఎస్సీ నుంచి ఎస్టీ వరకు, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉండొచ్చు, ఏ క్యాస్ట్ అయినా ఉండొచ్చు.
ఏ క్యాస్ట్ కి ఈ సీట్ కన్వర్ట్ అవుతుంది అనేది పైకి మూవ్మెంట్ ఇచ్చే విధానాన్ని బట్టి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని స్టెప్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టెప్ దగ్గర ఉన్నాను, ఇక్కడ వేకెంట్ అయితే కిందున్న వాడిని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ నిల్చోబెట్టరు. ఈ నన్ను పైకి నెడతారు, వీడిని ఇక్కడ పైకి నెడతారు, నన్ను ఇక్కడ పైకి నెడతారు. ఓకేనా? ఇట్లా ఉంటే సో వీడిని ఇక్కడ నెడతారు, నన్ను ఇక్కడ నెడతారు. అంటే పైకి పంపిస్తా ఉంటారు, ఒక్కొక్కరిని పైకి పంపించేసి ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటుంది అనేది visionupdate.in వెబ్సైట్ ఉంది కదా, దాన్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అందరూ మీరు విజన్ అప్డేట్ వెబ్సైట్ లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ లో ఆంధ్రప్రదేశ్ క్యాట్ ఉంది కదా, సో మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే టోటల్ అలాట్మెంట్ డేటా ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు డేటా అనేది తీసుకోవచ్చు. సో ఇయర్ 2024 ఎంబీబీఎస్, దాంతోపాటు రౌండ్ 1 అండ్ ఆల్ కాలేజ్. ఓకేనా? ఆల్ కాలేజ్, ఆల్ క్యాస్ట్. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే దాదాపుగా మనకు 3507 మందికి సంబంధించిన కంప్లీట్ డేటా అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో ఈ డేటా అనేది నేను తీసుకున్నది కాదు, కంప్లీట్ గా ఈ డేటా అఫీషియల్ గా ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు ఇచ్చిన డేటా అనమాట. ఓకేనా? సో ఇది డేటా. ఈ డేటా ఇక్కడ మనం సార్చ్ చేస్తే టాప్ క్యాండిడేట్ నుంచి, ఓకేనా, టాప్ క్యాండిడేట్ నుంచి మనకి ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, మొత్తం సీట్ వచ్చిన వాళ్ళంటే 3507 మెంబర్స్ ఉంటారు. సో ఇక్కడ మీరు ఈ లిస్ట్ లో చూడండి, రైట్ సైడ్ లో మీరు చూస్తే రిమార్క్స్ దగ్గర నాట్ రిపోర్టెడ్, ఓకే, నాట్ రిపోర్ట్ ఉంటుంది, లేకపోతే రిపోర్టెడ్ అని ఉంటుంది. ఓకే, నాట్ రిపోర్ట్ ఉంటుంది, లేకపోతే రిపోర్టెడ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి రీటైన్ ఉంటుంది. ఓకేనా? ఎంతమంది రీటైన్ పెట్టారు, ఓకేనా, రీటైన్ ఉంటుంది. రీటైన్ ఆప్షన్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఓకేనా? కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది. కంప్లీట్ గా మీకు రిమార్క్ సెక్షన్ లో కనిపిస్తుంది. ఓకే, కంప్లీట్ గా రిమార్క్ సెక్షన్ లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క క్యాండిడేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక 10 మంది క్యాండిడేట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్గా మీకు ఎలా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పుడు 504 సీట్స్ ఉన్నాయి కదా, సో ఈ 504 సీట్స్ అనేవి ఎలా కన్వర్ట్ అయితే చూద్దాం. ఓకేనా? మనకు టాప్ ర్యాంకర్ నాట్ రిపోర్టెడ్, నెక్స్ట్ ర్యాంకర్ నాట్ రిపోర్టెడ్, ఓకేనా, నెక్స్ట్ ర్యాంకర్ నాట్ రిపోర్టెడ్, నెక్స్ట్ ర్యాంకర్ నాట్ రిపోర్టెడ్, నెక్స్ట్ ర్యాంకర్ నాట్ రిపోర్టెడ్. ఇలా మనకి ఎప్పటి వరకు ఉన్నారు? టాప్ 7 క్యాండిడేట్స్ మనకు నాట్ రిపోర్టెడ్. చూడండి, మనకు 7 మెంబర్స్ టాప్ లో నాట్ రిపోర్టెడ్, మధ్యలో ఉన్న ఒక క్యాండిడేట్ ఉన్నాడు కదా, సో ఈ క్యాండిడేట్ రిపోర్టెడ్. సో కాకపోతే ఏంటంటే ఈ క్యాండిడేట్ NIRM అంటే మంగళగిరి, ఈ క్యాండిడేట్ కావాలని చూస్ చేసుకున్నారు. ఎందుకంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఈజీగా వస్తుంది, క్యాండిడేట్ కి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని ఈజీగా వస్తుంది. కానీ వాళ్ళ ప్రయారిటీ NRI మంగళగిరిలో చదువుకోవాలనుకున్నారు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్, నాకు తెలిసి వీళ్ళ ఫస్ట్ ఆప్షన్ NRI మంగళగిరి అయి ఉంటుంది. సో ఈ క్యాండిడేట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి వీళ్ళకు రీటైన్ ఉండదు, అప్గ్రేడేషన్ ఉండదు, ఏమీ ఉండదు. రీటైన్ ఉండదు, అప్గ్రేడేషన్ ఉండదు, ఏమి ఉండదు. అండ్ క్యాండిడేట్ కూడా OC ఫీమేల్ లోకి వచ్చేసారు డైరెక్ట్. ఈ క్యాండిడేట్ ని అసలు అప్గ్రేడేషన్ ఏది ఉండదు, అసలు అలాట్మెంటే మారదు. నేను గన్ షాట్ చెప్తున్నా, అలాట్మెంటే మారదు మళ్ళీ, ఎందుకంటే వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఛాన్స్ లేదు కాబట్టి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్యాండిడేట్స్ అందరూ నాట్ రిపోర్టెడ్ అయిన తర్వాత ఇక్కడ ఈ క్యాండిడేట్ కూడా వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ చూడండి, వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ కూడా ఆర్ఎంసీకేనే. ఓకేనా? ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ కూడా రంగరాయ మెడికల్ కాలేజ్ అయి ఉంటుంది, ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ పెట్టిన క్యాండిడేట్స్ లిస్ట్ కూడా మనకు ఇచ్చుంటే అయిపోయేది, ఇవ్వలేదు కాబట్టి పర్ఫెక్ట్ డేటా మనం తీయలేము. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిడేట్ చూడండి, వెరీ నెక్స్ట్ క్యాండిడేట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఉన్న వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ క్యాండిడేట్స్ అందరికీ ఎక్కడ అప్గ్రేడ్ అవ్వదు. నెక్స్ట్ వెరీ క్యాండిడేట్ ఉన్నాడు చూడండి, సో ఇక్కడ 685 అలాట్మెంట్ చూడండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ MBBS రౌండ్ 1 AU OC ఫీమేల్ phase 1. అంటే ఎక్కడొచ్చింది క్యాండిడేట్ కి అలాట్మెంట్? AU రీజియన్ లో ఉన్న OC లో ఫీమేల్ లో సీట్ వచ్చింది, అంటే లోకల్ కోటాలో సీట్ వచ్చింది. ఓకేనా? లోకల్ కోటాలో సీట్ వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, సార్ ఇది AP UNR సీట్ కదా వేకెంట్ అయింది, ఇప్పుడు దీనికి AP నాన్ లోకల్ క్యాండిడేట్స్ SV వాళ్ళు కూడా ఎలిజిబుల్ కదా, మరి SV క్యాండిడేట్ ని తీసుకొచ్చి ఇక్కడ రిప్లేస్ చేయాలి కదా అంటే ఏమవుతుందంటే ఈ పైన వాళ్ళు ఎవరు మూవ్ అవ్వరు. ఏం చేస్తారంటే ఇదే కాలేజ్ లో ఈ క్యాండిడేట్ లో ఫస్ట్ ఆప్షన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఈ క్యాండిడేట్ ఎక్కడికి మూవ్ అవుతారంటే లోకల్ ఓసీ నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది వీళ్ళ యొక్క అలాట్మెంట్ అనేది, సారీ ఇక్కడ వీళ్ళ అలాట్మెంట్ ఎక్కడికి మూవ్ అవుతుంది అంటే AP UR ఫీమేల్ కి మూవ్ అవుతుంది. ఓకేనా? నేను ఈ మధ్యలో ఉన్న క్యాండిడేట్ ఎవరిని తీసుకోవట్లేదు, జస్ట్ ఒక్కరినే తీసుకుంటున్నా. ఆ ఒక్కరు క్యాండిడేట్ పైన ఈ
ఏపీయూఆర్ ఫీమేల్ సీట్. నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిడేట్ ఎక్కడంటే ఏపీ లోకల్ ఫీమేల్ క్యాండిడేట్. ఓకేనా, ఏపీ లోకల్ ఫీమేల్ క్యాండిడేట్. ఈ క్యాండిడేట్ ఎక్కడికి మారుతారంటే ఏపీయూఆర్ లోకి మారుతారు, ఏపీయూఆర్ ఫీమేల్ లోకి మారుతారు. మారినప్పుడు ఇక్కడ వేకెంట్ అయ్యే సీట్ ఏంటి తెలుసా? ఏపీ ఓసీ ఏయు లోకల్ ఫీమేల్ సీట్ అవుతుంది. అంటే యుఎన్ఆర్ సీట్ కాస్త ఇక్కడున్న లోకల్ క్యాండిడేట్ తన ప్రమేయం లేకుండా, తనకు అప్గ్రేడేషన్ అవసరం లేకుండా, అసలు అప్గ్రేడేషన్ ఉండదు, ఫస్ట్ ఆప్షనే కాబట్టి సో విత్ ఇన్ ద కాలేజ్ లోనే పైకి మూవ్ అవుతారు. ఓకేనా, అలా పైకి మూవ్ అవుతారు. ఒక్కొక్కరు పైకి మూవ్ అవ్వకుండా వస్తారు అండి. ఎగ్జాంపుల్ ఏంటంటే బీసీడి ఎంఆర్సి సీట్ ఈస్ నథింగ్ బట్ ఓపెన్ సీట్. ఓకేనా, సో ఈ క్యాండిడేట్ నాట్ రిపోర్టెడ్, ఈ క్యాండిడేట్ బీసీడి నాట్ రిపోర్టెడ్. సో నాట్ రిపోర్ట్ అయినప్పుడు ఈ సీట్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఓసీ లాగా కన్వర్ట్ అవుతుంది, అంటే ఓసీలోకి వెళ్ళిపోతుంది. ఓసీలోకి వెళ్ళినప్పుడు మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడ బీసీడీ సీట్ కదా, మరి బీసీడీ వాళ్ళతో ఫిల్ కావాలి కదా, ఫిల్ అవ్వదు. ఇది ఇమ్మీడియట్ గా ఉన్న ఓసీ క్యాండిడేట్ తో ఫిల్ అవుతుంది. అలా దాని తర్వాత ఇమ్మీడియట్ క్యాండిడేట్. ఇలా ఏం చేస్తారంటే ఒక్కొక్కరు పైకి వెళ్ళినప్పుడు సో ఒక్కొక్క రేంజ్ లో యుఎన్ఆర్ సీట్ లోకల్ అవుతుంది, లోకల్ సీట్ క్యాస్ట్ అవుతుంది. ఓకే, సో ఏ క్యాస్ట్ అన్నవనివ్వండి. అలా మీరు ఏం చేయాలంటే 3500కు సంబంధించిన అలాట్మెంట్ ఉంటుంది కదా, సో ఈ అలాట్మెంట్ ని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇలా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా చెక్ చేసుకుంటేనే, ఓకేనా, ఇలా చెక్ చేసుకోగలిగితేనే, కంప్లీట్ గా మనం చెక్ చేసుకోగలిగితేనే సో మీకు అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అర్థమవుతుంది. ఇలా తెలిసినప్పుడు మాత్రమే రౌండ్ 2కు సంబంధించిన కట్ ఆఫ్ అనేది మారుతుంది. ఓకేనా, రౌండ్ 2కు సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, చిన్న కామెంట్ చేయండి, రౌండ్ 2 కట్ ఆఫ్ అనేది చెప్పడం సాధ్యం అవుతుందా? సాధ్యం అవ్వదు. కాకపోతే యాక్చువల్గా పాయింట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, సో వీళ్ళందరూ వెబ్ ఆప్షన్ పెట్టకుండా ఉండాల్సింది అనమాట. వెబ్ ఆప్షన్ పెట్టకుండా ఉండాల్సినప్పుడు కొంతమంది క్యాండిడేట్స్ కి ఫస్ట్ రౌండ్ లోనే సీట్ వచ్చేది. సో ఇప్పుడు పాయింట్స్ ఏమవుతుంది అంటే అలాట్మెంట్లలో రీటైన్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, అంటే సీట్ ని ఆపుకోవచ్చు. నాట్ రిపోర్టెడ్ ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ చేంజ్ చేయాలి. సో ఫస్ట్ ఆల్రెడీ క్యాండిడేట్ తెలుసు కదా, నాట్ రిపోర్టెడ్ చేస్తామని తెలిసినప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టకుండా ఉండాల్సిందన్నమాట. ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారు, మిమ్మల్ని ఒప్పుకోవచ్చు. కానీ అదే వెబ్ ఆప్షన్ పెట్టకుండా ఉండుంటే మనకు ఫస్ట్ రౌండ్ లోనే కొన్ని రిజర్వేషన్స్ కానీ, ఓపెన్ క్యాండిడేట్స్ కానీ, ఎంఆర్సీ బేసిస్ లో కానీ, పైకి మూవ్మెంట్ ఇచ్చే విషయంలో కానీ ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్ ఉండేది, సీట్లు అనేవి వచ్చేసేవి. ఇప్పుడు ఏమవుతుందంటే పైకి మూవ్ చేసేటప్పుడు రీటైన్ అడ్డుపడుతుంది, రీటైన్ క్యాండిడేట్స్ అడ్డుపడతారు. రీటైన్ ని పైకి మూవ్ చేసినప్పుడు ఆ కాలేజీలో సీట్ వేకెన్సీ ఉంటుంది. సో కిందున్న కాలేజీకి పైకి తీసుకురావాలి, పైన క్యాండిడేట్ ని కిందికి అంటే పైకి ఇంకా పైకి తీసుకెళ్ళాలి. సో ఇలా రిజర్వేషన్ మారుస్తూ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది చేయాల్సి వస్తుంది. ఒకనొక స్టేజ్ లో ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ లో రౌండ్ 2తోనే అలాట్మెంట్ ఆపేస్తాడు. రౌండ్ 2తోని ఇలా అప్గ్రేడేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ అప్గ్రేడేషన్ ప్రాసెస్ ఆపేస్తాడు. ఆపేసి రౌండ్ 3లో ఏదైతే వేకెన్సీస్ ఉంటాయో, ఓపెన్ వేకెన్సీ ఉంటాయి ఓపెన్ క్యాండిడేట్తోని, ఎస్సీ వేకెన్సీ ఉంటాయి ఎస్సీ క్యాండిడేట్తోని, ఎస్టీ వేకెన్సీ ఉంటాయి ఎస్టీ క్యాండిడేట్, ఇలా ఫిల్ చేసుకుంటూ వస్తారనమాట. సో కాబట్టి దయచేసి ఫస్ట్ నుంచి చెప్తున్నాం ప్రతి ఒక్కరికి, అవి ఏదైనా కూడా నాట్ రిపోర్ట్ చేస్తాము అనుకున్నప్పుడు అసలు వెబ్ ఆప్షన్ పెట్టకుండా ఉండాల్సింది. వన్ టైం వెబ్ ఆప్షన్ పెట్టడం వల్ల కూడా చాలా మంది నాట్ రిపోర్ట్ చేస్తుంటారు. కానీ టాప్ క్యాండిడేట్స్ గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. కొంతమంది టాప్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా నాట్ రిపోర్ట్కి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళు పెట్టకుండా ఉండాల్సింది అనమాట. ఇప్పుడు మీరు చెప్పండి, రౌండ్ 2 కట్ ఆఫ్ చెప్పడం సాధ్యమవుతుందా? కాదు. సో కాకపోతే సో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనేం చెప్పాలనుకున్నా అంటే, సో 132 మెంబర్స్కి కొత్తగా సీట్లు వస్తాయి. పీడబ్ల్యూడీ సీట్స్ అనేవి వాళ్ళ రెస్పెక్టివ్ క్యాస్ట్లకి మారుతాయి. సో రిమైనింగ్ క్యాస్ట్లలో 1 నుంచి 2 మార్కులు తగ్గితే చాలా ఎక్కువ, కట్ ఆఫ్ అనేది 1 నుంచి 2 మార్కులు తగ్గితే చాలా ఎక్కువ. అదే మనకు ఓపెన్ కాంపిటీషన్ లో అయితే 5 to 6 మార్క్స్ సెకండ్ రౌండ్ లో తగ్గడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు రౌండ్ 3 ఏఐక్యూ కూడా ఉంది. సో రౌండ్ 3 ఏఐక్యూ కూడా ఉంది కాబట్టి ఇంకో కొంతమంది వెళ్తే రౌండ్ 3 ఏపీలో ఇంకొంచెం కట్ ఆఫ్ తగ్గడానికి ఛాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కాబట్టి ఎగ్జాక్ట్ రౌండ్ 2 కట్ ఆఫ్ ఇంతే అని చెప్పడానికి అయితే లేదు. సో క్యాస్ట్లకి 1 నుంచి 2 మార్కులు తగ్గడానికి ఛాన్సెస్ ఉంది, క్యాస్ట్ రిజర్వేషన్స్. సో 5 to 6 మార్క్స్ ఆర్ మాక్సిమం ఒక 8 మార్క్స్ ఓపెన్ కాంపిటీషన్ లో తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది జస్ట్ ఫర్ ఎస్టిమేషన్ మాత్రమే. సో ఇదే వెబ్సైట్ యూజ్ చేసుకొని మీకు అంత ఫ్రీ టైం ఉంటే మీరు ఒక్కొక్కరిని పైకి మూవ్ చేస్తూ, రిటర్న్ ఆప్షన్ మన దగ్గరనే ఉంది. అండ్ కొంతమందికి మంచి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి క్యాండిడేట్ ని చూడండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఎన్ఆర్ఐఎం పెట్టారంటే వీళ్ళ యొక్క ఫస్ట్ ప్రయారిటీ ఎన్ఆర్ఐఎం. ఇలా మీకు తెలిసిపోతుంది, కొంతమంది క్యాండిడేట్స్ వస్తే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే తెలిసిపోతుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని కాంపిటీషన్ తీసి మనమే అలాట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో కాబట్టి రౌండ్ 2 అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పడము అసంభవం. ఓకేనా. సో నెక్స్ట్ రౌండ్ 2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందన్న అని మీకు డౌట్ ఉంటే,
రౌండ్ 2 రిజల్ట్ అనేది, సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అంటే నేను ఏం కోరుకుంటున్నా అంటే ఏఐక్యూ రౌండ్ 3 తర్వాత వస్తే బెటర్ అనుకుంటున్నా. ఏఐక్యూ రౌండ్ 3 తర్వాత ఏపీలో రౌండ్ 2 రిజల్ట్ వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. సో కాకపోతే ఏఐక్యూ రౌండ్ 3 లోపు చెయ్యకపోవచ్చు, అంత తక్కువ టైం లేదు. సో ఏదైనా జరుగుతుంది, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏదైనా జరగట్లేదు కాబట్టి వస్తే ఈ రోజైనా రావచ్చు, లేదంటే తెలంగాణ రౌండ్ 1 రిజల్ట్ వస్తుంది కదా, తెలంగాణ రౌండ్ 1 రిజల్ట్స్ బేస్ చేసుకుంటూ రావచ్చు. ఏంటన్నా తెలంగాణ రౌండ్ 1 రిజల్ట్కి ఏపీ రౌండ్ 1 రిజల్ట్కి ఏంటి సంబంధం అంటే, తెలంగాణలో ఓయూ అయ్యి ఏపీలో ఏపీ నాన్ లోకల్ అయిన క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు. ఏపీలో ఏపీ నాన్ లోకల్ అయిన క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏపీ నుంచి ఓయూకి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసమైనా యూనివర్సిటీ మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి ఈ రోజు ఒకవేళ మిస్ అవుతే తెలంగాణకు సంబంధించిన రౌండ్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాతనన్నా రిజల్ట్ రావాలి. కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నేను కావాలనుకుంటున్నా ఏఐక్యూ రౌండ్ 3 తర్వాత రౌండ్ 2 ఆఫ్ ఏపీ జరిగితే చాలా బెటర్. ఓకేనా, ఏఐక్యూ రౌండ్ 3 తర్వాత ఏపీ రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 చాలా ఫాస్ట్ గా కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే ఏపీ రౌండ్ 2 తోనే కౌన్సిలింగ్ అనేది ఓవర్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇది ఏపీ రౌండ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. చాలా లెంత్ అయి ఉండొచ్చు, చాలా అడ్వాన్స్డ్ టాపిక్ అయి ఉండొచ్చు. సో మీకు ఎవరి మెంటర్ అయినా ఎలా అయినా చెప్పుండొచ్చు. సో నా నుంచి చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా, ఏ క్యాండిడేట్ ఎక్కడికి ఎలా ఎప్పుడు మూవ్ అవుతాడు, ఏ కాలేజ్ మూవ్ అవుతాడు, అండ్ విత్ ఇన్ ద కాలేజ్ లో ఎంతవరకు మూవ్ అవుతాడు అనేది ఒకవేళ ఒక మెంటర్ గా నేను చేయాలి అంటే కూర్చొని 3500కు సంబంధించిన ఉన్నాయి కదా, 3507 ఉన్నాయి కదా, వీటిని చేయాలి, పీడబ్ల్యూడి కన్వర్షన్ చేసుకోవాలి, అండ్ 132 మెంబర్స్ కి కొత్తగా అలాట్మెంట్ ఇవ్వాలి. సో ఇది సాధ్యపడదు. సో వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.